This is Bhavani, lecturer in botany, SKST Mahila Kalasala. आज SKST Mahila Kalasala Autonomous Tanuku. Now I would like to explain about ecology. What is ecology? Ecology is the scientific study of interactions between organisms and their environment. Ecology is the interactions. So living organisms ki జీవించి ఉన్న మొక్కలు కానీ జంతువులకి వాతావరణానికి మధ్య జరిగే ఇంట్రాక్షన్నే ఇకాలజీ అంటారు. ఇట్ ఈస్ ద సైన్స్ that seeks to describe and explain the relationship between living organisms and their environment. Living organisms ki environment ki మధ్య ఉండే రిలేషన్షిప్ గురించి స్టడీ చేయడాన్ని ఇకాలజీ అంటారు. And what is ecology? Ecology is describing the already mentioned relationships between living organisms and their environment. Ecology comes from the Greek word. It means ecos means house, logos means study of life, study of the environment in which we live. సో ఎన్విరాన్మెంట్ గురించి స్టడీ చేయడాన్ని ఇకాలజీ ఆవరణ శాస్త్రం అంటారు. Factors of ecology. There is two factors that ecology study. ఆవరణ శాస్త్రం గురించి స్టడీ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ద అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే నిర్జీవ కారకాలు, నాన్ లివింగ్ కాంపోనెంట్స్ are those inert factors of the ecosystem as the light, the temperature, the chemical products, the water and atmosphere. సో అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఉష్ణోగ్రత కానీ రసాయనిక పదార్థాలు కానీ కాంతి ఇటువంటివన్నీ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ ఇకాలజీ. బయోటిక్ ఫ్యాక్టర్స్ సజీవ కారకాలు, లివింగ్ ఆర్గానిజమ్స్ని బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటారు. వాట్ ఆర్ బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏవైతే లివింగ్ కండిషన్లో ఉన్నాయో the biotic factors are all the living beings in environment. ఏవైతే లివింగ్ స్టేట్లో ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ అన్ని అవి బయోటిక్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వన్ ఇకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ ఇంట్రాక్షన్స్ బిట్వీన్ ఏంటి ఎన్విరాన్మెంట్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్. వీటిని ఇకాలజీ అంటారు. ఇకాలజీ అంటే ఓ ఎన్విరాన్మెంట్కి అలాగే ఆర్గానిజమ్స్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని స్టడీ చేసేదాన్ని ఆవరణ శాస్త్రం అంటారు. నాన్ లివింగ్ సో అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఏంటి అని చూస్తే కనుక లైట్, వాటర్, విండ్, న్యూట్రియంట్స్ ఇన్ సాయిల్, హీట్, సోలార్ రేడియేషన్, అట్మాస్ఫియరిక్ గ్యాసెస్, సమ్ ఎక్సెట్రా. వీటన్నిటినీ కూడా నాన్ లివింగ్ కాంపోనెంట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ స్టేట్లో ఉన్న వాటిని బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజం ప్రెసెంట్ ఇన్ సాయిల్. సో వీటిని లివింగ్ ఆర్గానిజమ్స్ అంటారు. నెక్స్ట్ వన్ సో ఫస్ట్ ఇకాలజీ అనే వర్డ్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే ఎర్నెస్ట్ హెకెల్, a German zoologist, coined the term ecology in 1866. After that, Danish botanist Eugenius Warming. సో ఈయన తర్వాత ఇకాలజీ అనే వర్డ్ని ఇంట్రడ్యూస్ చేసిన ఎర్నెస్ట్ హెకెల్ తర్వాత యూజీనియస్ వార్మింగ్ అనే సైంటిస్ట్ ఎలాబొరేట్ ద ఐడియా ఆఫ్ ఇకాలజీ. సో ఇకాలజీ అనే బ్రాంచ్ని ఎలాబొరేట్ చేశారు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇకాలజీ. Ecology is a broad discipline comprising many sub-disciplines under this system. The subject studies. So ecology is mainly classified ecophysiology. Ecophysiology explains how the physiological functions of organisms influence the way they interact with the environment, both biotic and abiotic. సో ఫిజియాలజీ ఏం చెప్తుందంటే ప్రతి ఆర్గానిజమ్స్కి ఉండే ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ని బేస్ చేసుకుని సో అవి ఎన్విరాన్మెంట్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి, అది బయోటిక్ అయినా ఎబయోటిక్ అయినా సరే ఆ యొక్క ఇంటరాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఇకోఫిజియాలజీ అంటారు.
Next, behavior ecology. Behavioral ecology. It explains the roles of behavior in enabling an animal to adapt to its environment. సో బిహేవియర్ని బేస్ చేసుకుని ఆ ఎన్విరాన్మెంట్లో సో అది ఎలా సర్వైవ్ అవుతుంది అనే మ్యాటర్ గురించి స్టడీ చేసేది బిహేవియరల్ ఎకాలజీ. నెక్స్ట్, పాపులేషన్ ఎకాలజీ. ఇంకొక టైప్ పాపులేషన్ ఎకాలజీ. దిస్ డీల్స్ విత్ ద డైనమిక్స్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఏ సింగిల్ స్పీసీస్. సో పాపులేషన్ అంటే నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. సో ఒక స్పీసీస్కి సంబంధించి ఎలా డెవలప్ అవుతుంది, దాని యొక్క క్యారెక్టర్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసేది పాపులేషన్ ఎకాలజీ. నెక్స్ట్ వన్, కమ్యూనిటీ ఎకాలజీ. దిస్ కమ్యూనిటీ ఎకాలజీ ఫోకస్ on the interactions between species within ecological community. So స్పీసీస్ అనేవి డిఫరెంట్ కమ్యూనిటీస్ కింద ఫామ్ అవుతాయి కదా. సో ఒక కమ్యూనిటీకి అనదర్ కమ్యూనిటీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్స్ కోసం స్టడీ చేసేదాన్ని కమ్యూనిటీ ఎకాలజీ. ఒక కమ్యూనిటీలో ఏ డిఫరెంట్ ఉంది, అనదర్ కమ్యూనిటీలో ఏ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటిని స్టడీ చేసేది కమ్యూనిటీ ఎకాలజీ. నెక్స్ట్ వన్, ఇకోసిస్టమ్ ఎకాలజీ. Ecosystem ecology studies the flow of energy and one organism to another organism. For example, బయోటిక్ కావచ్చు, ఎబయోటిక్ కాంపోనెంట్స్ కావచ్చు, ఏవైనా సరే ఒక కాంపోనెంట్ నుంచి అనదర్ కాంపోనెంట్కి ఎనర్జీ అనేది ఎలా ఫ్లో అవుతుంది కోసం స్టడీ చేసేదాన్ని, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఇకోసిస్టమ్ ఎకాలజీ అంటారు. నెక్స్ట్ వన్, లెవెల్ ఆఫ్ ఎకాలజీ. సో వాట్ ఈస్ బయోస్పియర్? బయోస్పియర్ అంటే సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఎన్విరాన్మెంట్. సో సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ కంటైన్ బోత్ బయోటిక్ అండ్ ఎబయోటిక్ ఫ్యాక్టర్స్. సో ఇట్ ఈస్ ద హోల్ పోర్షన్ ఆఫ్ ఎర్త్ కొలనైజ్డ్ బై లివింగ్ బీయింగ్స్. సో లివింగ్ బీయింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి బోత్ బయోటిక్ అండ్ ఎబయోటిక్ మొత్తం అట్మాస్ఫియర్ అంతటిని బయోస్పియర్ అంటారు. నెక్స్ట్, డిఫారెస్టేషన్. Deforestation is the logging or burning of trees in forested areas. Major ecological crises which are facing the world: greenhouse effect, global warming, climate changes. Okay, 2 minutes. Conclusion. Ecosystem is a natural cycle. Ecosystem makes the balance of nature. Human beings are an integral part of ecological system and depends on nature for survival and quality of life. Save nature, survive ecosystem, save ourselves. Thank you.